from other planetary schemes or from subtler spheres where they have been in Pralaya. So inner round, okay, inner round are advanced egos. ఈ అడ్వాన్స్డ్ ఈగోస్ వీళ్ళు ఇంతకుముందు ఉన్న రౌండ్ లేదా ఇంతకుముందు ఉన్నటువంటి స్కీమ్ దాని నుంచి అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటారు మనకి. వాళ్ళు are from subtler spheres where they have been in Pralaya. Awaiting opportunity is produced in a triple manner and is the result of a triple activity. సో వాళ్ళు ఆ ప్లేన్స్ నుంచి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి చైన్ యాక్టివిటీ నుంచి మనకి ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ప్రళయ స్థితి అంటే ఆ స్కీమ్ వెళ్ళిపోవడం వల్ల ఈ కొత్త స్కీమ్లోకి వాళ్ళు ఆ ఈగోస్ అందరూ కూడా మన ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమ్ మీదకి వాళ్ళు రావడం చేత వాళ్ళ యొక్క అడ్వాన్స్డ్ ఇనిషియేటివ్ దీని మీద భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని మార్గదర్శకులై ఉంటూ ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళు ఏమన్నారంటే ట్రిపుల్ యాక్టివిటీ అన్నారు. ట్రిపుల్ యాక్టివిటీ అంటే 3 లోకాల్లోనూ వాళ్ళు ఒకటేసారి వాళ్ళ యాక్టివిటీ అనేటువంటిది చేయడం. అంటే భౌతికమైనటువంటి భూమి మీద వాళ్ళ యాక్టివిటీ నడుస్తుంటుంది, అలానే ఆస్ట్రల్ ప్లేన్లో వాళ్ళ యాక్టివిటీ నడుస్తుంటుంది, తర్వాత హయ్యర్ ప్లేన్ అంటే మెంటల్ ప్లేన్లో వాళ్ళ యాక్టివిటీ నడుస్తుంది. కనుక ఈ రకంగా ట్రిపుల్ యాక్టివిటీ అనేటువంటిది వాళ్ళు చేస్తుంటారు. ఇట్ ఈస్ కాజ్డ్ బై అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది ప్లానటరీ లోగోస్ ఆఫ్ ఎ స్కీమ్ అండ్ ఏ బ్రదర్ ప్లానటరీ లోగోస్ వేర్ బై అన్ ఎక్స్చేంజ్ ఇస్ ఎఫెక్టెడ్. అంటే ఒక ప్లానటరీ లోగోస్ నుంచి ఇంకొక ప్లానటరీ దానికి ఈ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వబడటం అనేటువంటి జరుగుతుంది. The student must here think in terms of force and energy of magnetic interaction. Must here think in terms of force and energy. సో ఇక్కడ ఎనర్జీ ఇదంతా కూడా ఆ ప్లేన్స్ నుంచి ఈ ప్లేన్స్కి లేదా ఆ స్కీమ్ నుంచి ఈ స్కీమ్కి వీళ్ళ ద్వారా రాబోతూ ఉంటుంది. Of magnetic interaction and the conscious transmission of energy out of the body of the planet logos via the centers or a center into the body of another planet logos. So cause here is the will or purpose. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పర్పస్ ఆస్పెక్ట్ అనేటువంటిది వర్కౌట్ అవ్వడం వలన ఆ ప్లేన్ నుంచి లేదా ఆ చైన్ నుంచి ఈ చైన్కి ఆ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్కీమ్లోకి వాళ్ళు వర్క్ చేయడం అనేటువంటి జరుగుతుంటుంది. The object is sensation and the method is force transference. సో ఇక్కడ జరిగేది ఏంటంటే సెన్సేషన్ అంటే వాళ్ళ యొక్క ప్రభావం చేత భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు లేదా ఈ ఎర్త్ మీద ఉండేటువంటి అన్ని ఇవి కూడా చక్కగా అవి అప్లిఫ్ట్ అవ్వడానికి అది వినియోగింపబడుట అన్నటువంటిది ఆ పర్పస్ అంటే ఆబ్జెక్ట్ అది. అండ్ ద మెథడ్ ఈస్ ఫోర్స్ ట్రాన్స్ఫరెన్స్. సో ఇది దేని చేత చేయబడుతుందంటే ఫోర్స్ అనేటువంటి ట్రాన్స్ఫరెన్స్ అంటే ఉన్నటువంటి చైతన్యమైనటువంటి శక్తి మనలో ప్రవేశింపబడుట అన్నటువంటి జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు కూడా చైతన్యవంతులు అవుతారు. అది వాళ్ళు చేసేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. Exactly the same understanding lies back of the coming in of egos from the inner round. Only this time the energy is sent forth by certain existences working in connection with any planetary logos. So ఇదే రకంగా ఏ ప్లానెటరీ లోగోస్లో అయినా సరే ఈ రకంగా ఒక ప్లానెటరీ లోగోస్ నుంచి ఇంకో ప్లానెటరీ లోగోస్ అంటే వీనస్లో ఉన్నటువంటి ప్లానెటరీ లోగోస్ ఎర్త్కి ఉన్నటువంటి ప్లానెటరీ లోగోస్కి ఎనర్జీ అనేటువంటి ట్రాన్స్ఫార్మ్ అవ్వబడటం, అక్కడ ఉన్నటువంటి ఈగోస్ ఇక్కడికి ఎనర్జీ అనేటువంటిది అందిస్తూ ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. Only this time the energy is sent forth by certain existences who are the custodians of the inner circle. This touches upon a mystery and deals with
ది కమింగ్ ఇన్ ఆఫ్ హై ఈగోస్. సో ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మహానుభావులు, అవతార పురుషులు, వీళ్ళనే బుద్ధాస్ అంటారు. వీళ్ళనే బుద్ధాస్ అంటారు, మహానుభావులనే బుద్ధాస్ అంటారు. సో వాళ్ళు మాస్టర్స్, ఇనిషియేట్స్, డిసైపుల్స్, వీళ్ళందరూ కూడా and to all who have to wait for group and not individual urge for the fulfillment of cyclic karma on a large scale. So వీళ్ళందరూ కూడా who have to wait for group, okay, వీళ్ళందరూ కూడా వెయిట్ అండ్ నాట్ ఇండివిజువల్, ఒక గ్రూప్ పర్పస్ నిర్ణయించుకోవడానికి వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళు భూమి మీదకి వచ్చారు అంటే ఒక 100 మందో, ఒక 1000 మందో, 1,00,000 మందో, 1,00,00,000 మందో వాళ్ళు ఉపయోగం జరగాలి అంతమంది. అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు వస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఈ అడ్వాన్స్డ్ ఈగోస్ అనేవాళ్ళు ఆ కారణం చేత భూమి మీదకి వస్తూ ఉంటారు. on a large scale another and whose wheels are controlled by cosmic forces and not by purely systemic forces. సో వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉండి వర్క్ చేస్తుంటారు అంటే అడ్వాన్స్ ఈగోస్ వీళ్ళందరూ కూడా కాస్మిక్ యొక్క ప్లాన్ ప్రకారంగా వీళ్ళు వర్క్ చేయడం అనేటటువంటి ఉంటుంది భూమి మీద. Another factor might be termed the karmic results of seeds sown in days long past and hidden in the mysteries of the earlier system, scheme or chain, as the case may be. సో కార్మిక్ రిజల్ట్ అంటే పూర్వకర్మ యొక్క ఫలితం ఇప్పుడు. సో మన ఎర్త్ చేసినటువంటి పూర్వకర్మ యొక్క ఫలితం ఇప్పుడు వర్తిస్తుంది. క్రియేట్ చేస్తుంటుందో ప్రస్తుతం వాడు ఇలా ఉండడానికి కారణం వాడి యొక్క పూర్వకర్మ. కనుక ఈ పూర్వకర్మ అనేటువంటిది వాడికే కాకుండా ప్లానెట్స్కి, వీటికి కూడా ఈ పూర్వకర్మ అనేటువంటిది పనిచేస్తుంది. ఇది పనిచేయడం వలన అది వర్తింపబడుట ఈ విధముగా అన్నటువంటి జరుగుతుంటుంది. కనుక ఈ కార్మిక్ రిజల్ట్స్ అన్నటువంటివి ప్రస్తుత ఎగ్జిస్టెన్స్కి కారణంగా ఉంటున్నాయి. ఆఫ్ సీడ్స్ సోన్ ఇన్ డేస్ లాంగ్ పాస్ట్ and hidden in the mysteries of earlier system, scheme or chain. So ఈ రకంగా all these three groups of manifestation follow karmic impulse, and this impulse it is which controls the time period and method of the appearance in any group of planetary egos of newly born lotus buds or of lotuses which are termed mystically transplanted. These latter are probably of a high degree of unfoldment. సో ఏంటి దీనివల్ల ఏం జరుగుతుందంటే కనుక హై డిగ్రీ ఆఫ్ అన్ఫోల్డ్మెంట్ అన్నటువంటి జరుగుతుంది. అంటే ఈ ఈగోస్ ఇలా వర్తించడం వల్ల ఏమవుతుందంటే ఎంతోమంది దీనివల్ల లాభం పొందడం అనేటువంటి జరుగుతుంటుంది. మిస్టికల్లీ ట్రాన్స్ప్లాంటెడ్ అన్నారు. అంటే జీవులకి కూడా తెలియకుండా లోపల వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ చాలా ఉంటుంది. అంటే కేవలం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందుతా ఇలాంటివి కొంతవరకే. వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఆ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవులందరిలోనూ, యానిమల్స్లోనూ, వీటన్నిటిలోనూ ఒక చేంజెస్ అన్నటువంటివి వాళ్ళకి కూడా తెలియకుండా వస్తుంటాయి. దాన్ని ఏమన్నారంటే మిస్టికల్లీ ట్రాన్స్ప్లాంటెడ్ అన్నారు. These latter are probably of a high degree of unfoldment, which is possible in individual cases and in the case of entire groups. The third factor has to do with the transference of egos or lotuses from one sphere of activity to another, and this necessarily produces conditions calling for the appearance of similar centers to take their place. ఉదాహరణకి ఈగోస్ అన్నటువంటిది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ అన్నటువంటిది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ద్వారా నెక్స్ట్ టైప్ ఆఫ్ యాక్టివిటీకి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఏ రోల్ అయితే వాళ్ళు ఇప్పటిదాకా చేస్తూ ఉన్నారో ఆ రోల్ కంటిన్యూ చేయడానికి వేరే వాళ్ళని ఆ ప్లేస్కి ఆహ్వానించబడతారు. అంటే ఎలా అయితే 4th క్లాస్ ఫినిష్ చేసుకుని వాడు 5th క్లాస్కి వెళ్ళాడు పిల్లాడు, అప్పుడు అంత మాత్రం 4th క్లాస్ రూమ్ ఎంటీగా ఉండదు. వాడికన్నా వేరే వాళ్ళు వచ్చి ఆ క్లాస్లో వాళ్ళ క్లాస్ అన్నటువంటి నడుస్తుంటారు. 3rd క్లాస్ వాళ్ళకి 4th క్లాస్ క్లాసెస్ వాళ్ళు అటెండ్ అవుతుంటారు.
ఆ రకంగా. లేదా ఒక టీచర్ గారు ఉన్నారు, ఆ టీచర్ గారు ఇద్దరు 5th 6th టీచ్ చేసేవారు, ఇప్పుడు 8th 9th వెళ్తున్నారు అనుకోండి. అప్పుడు ఆ ప్లేస్లో వేరే టీచర్ అక్కడికి రాబడటం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా వీళ్ళు కూడా వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళు అక్కడ వాళ్ళు ఒక యాక్టివిటీ కంటిన్యూ చేయబడటం అనేది జరుగుతుంది వేరే వాళ్ళ ద్వారా. ఎనర్జీ ట్రాన్స్మిటెడ్ మస్ట్ బి సప్లైడ్ ఫ్రమ్ ఎల్స్వేర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్. సో వాళ్ళ నుంచి ఎంత ఎనర్జీ అలా వస్తుంటుంది ఈ హై ఇనిషియేట్స్ వాళ్ళ దగ్గర నుంచి. అందుగురించి ఆ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అన్నటువంటి దాని ద్వారా ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి లేయర్స్ ఇవన్నీ కూడా జీవుల్లో ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా అవన్నీ కూడా సుఖపడుతుంటాయి. అందుగురించి ఎనర్జీ ట్రాన్స్మిషన్ మస్ట్ బి సప్లైడ్ ఫ్రమ్ ఎల్స్వేర్. సో ఎక్కడి నుంచి వస్తే ఎనర్జీ అనేటువంటి చక్కగా సుఖపడుతుంది? సుఖపడుట అంటే అక్కడ ఉన్నటువంటి దానికన్నా వేరే తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేయాలి, ఇక్కడ పాయింట్. సో ఆ రకంగా భూమి మీద ఉండేటువంటి దానికన్నా వేరే ప్లేన్స్లోంచి ఎనర్జీ అనేటువంటిది రాబడి దాని చేత ఈ స్కీమ్, ఈ చైన్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. other predisposing factor for the appearance of ego in any scheme. Preparation of holds good this many scheme are from shaping on the mental plane is one of the ఈగోస్ అనేటువంటి హై ఇనిషియేట్ ఈగోస్ అనేటువంటి భూమి మీద వాళ్ళు ఒక ఇది అంటే యానిమల్ కింగ్డమ్ దగ్గర నుంచి తీసుకుంటే అక్కడ ప్లేన్ నుంచి మనకి of the necessary produces conditions calling for the appearance of similar centers to take their place. Law of attraction works between the animal kingdom of the globe and the higher triads, but which are egos who have individualized elsewhere. So higher triads daaka, higher triad ante ee సృష్టి అంతా ఏర్పడిన స్థితి, యానిమల్ కింగ్డమ్ అంటే ఇది థర్డ్ కింగ్డమ్. సో ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈగోస్ అనేటువంటి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. Who have individualized elsewhere and who therefore come in with their petals already organized. So వీళ్ళు petals are already organized. సో వాళ్ళు చక్కగా petals unfold అయినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు మ్యాన్కైండ్ని గైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు with several petals unfolded, this has necessarily a profound effect both upon the groups in which they appear and upon the type of man who will make his appearance
subsequently in physical plane incarnation, and perhaps with several petals unfolded. So వీళ్ళలో petals అనేటువంటి unfold అయి ఉండడం వలన necessarily a profound effect both upon the groups in which they appear and upon the type of man who will make his appearance subsequently in physical plane incarnation. సో వీళ్ళు ఎవరినైతే వీళ్ళు అప్లిఫ్ట్ చేద్దాం అన్నటువంటిగా ఉన్నారు గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళకిను ప్లస్ వీళ్ళు ఎవరి దేహం ద్వారా పనిచేస్తున్నారో, అంటే ఈగోస్ అన్నారు కదా, అందుగురించి వాళ్ళకు ఒక దేహం అనేటువంటిది అవసరం. కనుక ఏ వెహికల్ ద్వారా అయితే వీళ్ళు వాళ్ళ యొక్క వర్క్ అనేటువంటిది కొనసాగిస్తున్నారు, వీళ్ళు వాళ్ళు ఇద్దరు కూడా, అంటే విన్నవాళ్ళు చదివిన వాళ్ళు అంటారు చూసారా మనకి పురాణాల్లో, అలా ఎవరైతే ఆ ఈగోయిక్ యొక్క వెలుగులో ఉంటున్నారో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్లస్ ఆ ఈగో ఎవరి ద్వారా అయితే వ్యక్తం అవుతుందో వాళ్ళిద్దరూ కూడా appearance subsequently in physical incarnation, profound effect, చాలా వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందు గురించి ఎప్పుడు కూడా మనకి ఏం చెప్తారంటే, అలా మహానుభావులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని వెళ్ళి దర్శించుతూ ఉండండి అంటారు. ఎందువలన అంటే అనగా వాళ్ళ దగ్గర నుంచి ఒక స్పెషల్ ఫోర్స్ ఫ్రమ్ అదర్ స్కీమ్ విల్ బి ట్రాన్స్మిటెడ్. సో ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ లో మనం ఉంటున్నంత వరకు మనం అప్లిఫ్ట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకు అంటే మన స్కూల్లో చేరినటువంటి పిల్లాడు 10 ఏళ్ళు చదివితే కానీ వాడు 10th క్లాస్ పాస్ అవడానికి లేదు. 10 years వాడు ఖచ్చితంగా వాడు స్కూల్కి వెళ్ళాల్సిందే. ఇంకేదైనా షార్ట్ కట్ మెథడ్ ఉందా అండి? లేదంటే మీరు ఈ యూనివర్సిటీ ఈ సిలబస్ ప్రకారంగా మీరు వెళ్ళేటట్టయితే మాత్రం ఇది తప్పదు. అయితే ఇది ఇంకోటి ఏదైనా ఉందా? ఇంకొకటి ఏదైనా అంటే ఈ స్టేట్లో లేదండి, వేరే స్టేట్స్లో ఉన్నాయి. అక్కడ 10th క్లాస్ లేదా డిగ్రీ మీరు చదవాలంటే 15 ఏళ్ల వాడు కూడా డిగ్రీ పరీక్ష రాసేయచ్చు ఇఫ్ ఈజ్ క్యాపబుల్. మా స్టేట్లో మాత్రం 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినోడు మాత్రమే రాయడానికి అర్హుడు అన్నటువంటిది ఉన్నప్పుడు, సో వేరే ప్లేన్స్ లో నుంచి వచ్చినటువంటి ఎనర్జీ వలన జీవులు అప్లిఫ్ట్ అవ్వబడతారు. అది వీళ్ళ ద్వారా ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది. అందు గురించి వీళ్ళు ఎక్కడైతే ఉంటారో వెళ్ళి వాళ్ళని మనం దర్శించడం అనేటువంటి మనం చేస్తుంటాం. తద్వారా మనకి ఆ ఎనర్జీ అనేటువంటిది వాళ్ళ దగ్గర నుంచి వస్తుండడం వలన మన యొక్క కర్మ యొక్క ఇది తొందరగా మనం దాన్ని దాటగలిగేటువంటి ఇది ఏర్పడుతుంది మనకి. ఎందుకంటే ఎనర్జీస్ మనకి వేరే ప్లేన్స్ నుంచి రాబడటం అన్నటువంటి జరగడం వలన మనం తొందరగా మనం ఆ కష్టాలు అనండి లేదా ఆ కర్మ యొక్క దీంట్లో మనం ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. కనుక అది ఇక్కడ పాయింట్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ప్రొఫౌండ్ ఇఫెక్ట్ అన్నది దాని గురించి. This is touched upon in the secret doctrine when the question of the early teachers and divine kings who occupied the ill-favored bodies. Early teachers and divine kings అన్నారు, who occupied the ill-favored bodies of the early humanity. So వీళ్ళు ill-favored bodies అంటే ఎప్పుడు కూడా మనం సరైనటువంటి మార్గంలో వెళ్ళడానికి కాకుండా తప్పుడు మార్గంలో వెళ్ళడానికి ఎక్కువగా మనం చూస్తుంటారు జీవులు. అందురించి వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడపడానికి వాళ్ళు దిగి వస్తూ ఉంటారు. To continue with our consideration of egoic groups, it might be briefly stated that the egoic groups in connection with our planet may be roughly grouped according to the stage of lotus organization as follows. సో ఈ ఈగోయిక్ గ్రూప్స్ అనేటువంటివి మన ప్లానెట్ మీదకి వస్తూ ఉన్నటువంటి వీటిని మనం ఈ రకంగా విభజించుకుని చూడవచ్చు అని చెప్తున్నారు. ఎలా ఉంటాయి? అనేక రకాలైనటువంటి వాళ్ళు మన ప్లానెట్ మీదకి వచ్చి ఇక్కడ మనం ఉద్ధరించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని క్లాసిఫికేషన్గా వాళ్ళని చెప్పారు ఇక్కడ. అవి మనం ఎలా చెప్పారో చూద్దాం. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఈగోస్ ఎలా ఉంటారంటే, ఈగోస్ who were produced
through the individualization process in Lemurian days. They are the true earth humanity along with the second group. So Lemurian days అంటే థర్డ్ రూట్ రేస్లో ఫస్ట్ మ్యాన్ కైండ్ అనేటువంటి స్టార్ట్ అయింది. సో అక్కడ ఎవరైతే ఇండివిజువలైజ్ అయి ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి మానవుల్ని చక్కగా గైడ్ చేయడానికి ఆ ఈగోస్ అన్నటువంటివి వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఈగోస్ వాళ్ళు. దే ఆర్ ఫ్రమ్ లెమోరియన్ డేస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈగోస్ ఏంటంటే సెకండ్ ఈగోస్ హూ హ్యావ్ ఇండివిజువలైజ్డ్ డ్యూరింగ్ ద అట్లాంటియన్ రూట్ రేస్ అంటిల్ ద డోర్ వాజ్ షట్. అట్లాంటియన్ రూట్ రేస్ టైంలో ఏం జరిగిందంటే కనుక యానిమల్స్ హ్యూమన్ బీయింగ్స్గా కన్వర్ట్ అవడం అనేటువంటిది ఆగ్యం. సో ఆ డోర్ షట్ అయ్యేంత వరకు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో చక్కగా అప్లిఫ్ట్ అయ్యబడి ఉన్నటువంటి ఈగోస్ కొందరున్నారు. సో వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్కి గైడెన్స్గా వాళ్ళు ఉంటున్నారు. సో లెమోరియన్ డేస్లో ఉన్నటువంటి ఈగోస్, అట్లాంటియన్ డేస్ ఫోర్త్ రూట్ రేస్ ఈగోస్ వాళ్ళిద్దరు ఉన్నారు. తర్వాత ఈగోస్ హూ హ్యావ్ కమ్ ఇన్ ఫ్రమ్ ద మూన్ చైన్, కొందరు మూన్ చైన్ నుంచి వస్తున్నారు. అండ్ హూ ఆర్ మచ్ మోర్ ఎవాల్వ్డ్ దాన్ ద ఎర్త్ హ్యుమానిటీ. ఎర్త్ హ్యుమానిటీ అంటే భూమి మీద పుట్టినటువంటి మానవుల కన్నా మూన్ చైన్ మీద ఉన్నటువంటి ఈగోస్ చాలా ఎవాల్వ్డ్ వాళ్ళు. అంటే మన ఎర్త్కి ముందు ఉన్నటువంటిది కాబట్టి దే ఆర్ హైలీ ఎవాల్వ్డ్. సో వాళ్ళు కొన్ని ఈగోస్ వాళ్ళు మన భూమిని వాళ్ళు కొందరు గైడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ సెకండ్. థర్డ్, నో ఇట్ ఈస్ ఫోర్త్. ఈగోస్ హూ హ్యావ్ బీన్ స్వెప్ట్ ఇన్ since Atlantean days to take the place of those egos who have achieved liberation. సో లిబరేషన్ అంటే ఈ చక్కగా ఈ 5 kingdoms దాటినటువంటి వాళ్ళు, చక్కగా ఈగోస్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటియన్ డేస్లో who swept in since Atlantean days to take the place of those egos who have achieved liberation and whose causal bodies have disappeared. అంటే అట్లాంటియన్ డేస్లో ఉన్నటువంటి ఈగోస్లో ఇంకొక పార్ట్ వాళ్ళ గురించి చెప్తున్నారు. వీళ్ళు కాజల్ బాడీస్ అనేటువంటి వీళ్ళకి ఏమాత్రము లేదు వీళ్ళకి. అండ్ హూస్ కాజల్ బాడీస్ హ్యావ్ డిసపియర్డ్ ఆర్ హూస్ లోటసెస్ హ్యావ్ డైడ్ అవుట్. వాళ్ళకి లోటసెస్ అన్ని కూడా అన్ని పెటల్స్ అన్ఫోల్డ్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లీవింగ్ ఎ వాక్యూమ్ ఇన్ ఫోర్ సబ్స్టెన్స్ విచ్ మస్ట్ బి సప్లైడ్ అండ్ ఫిల్డ్. They usually come in from one of 2 schemes. వాళ్ళు చెప్పబోయేటువంటి 2 schemes-లో ఒక స్కీమ్ ద్వారా వాళ్ళు వర్తిస్తున్నారు. From the scheme embodied by the polar opposite of our planetary logos. అంటే మన ప్లానెటరీ లోగోస్ ఉన్నటువంటి దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి స్కీమ్ నుంచి వాళ్ళు భూమి మీదకి వస్తున్నారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఫ్రమ్ దట్ స్కీమ్ విచ్ ఈస్ ఎలీడ్ విత్ దిస్ టూ ఇన్ ఫార్మింగ్ అసెస్మెంట్ ట్రాంక్. ఇంకొక స్కీమ్ నుంచి కూడా వస్తున్నారట. దట్ విచ్ కెన్ ఎలీడ్ విత్ దీస్ టూ, అంటే ఈ ఆపోజిట్గా ఉన్నటువంటి ఇద్దరితోటి ఎలీడ్గా ఉన్నటువంటి దాని నుంచి వచ్చేటువంటి వాళ్ళు మొత్తం వీళ్ళు. ఈ 2 స్కీమ్స్ ద్వారా అట్లాంటియన్ డేస్లో ఉన్నటువంటి ఈగోస్ పూర్తిగా వాళ్ళు కాజల్ బాడీ అనేటువంటిది కూడా పోయి పూర్తిగా పెటల్ అన్ఫోల్డ్ అయిపోయి అంతా అయిపోయినటువంటి వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు 4th క్లాసిఫికేషన్. These cases are necessarily rare at present but will become more frequent as more and more of the human race take the 4th initiation. Mankind 4th initiationలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వచ్చి వీళ్ళు వాళ్ళ యొక్క టీచింగ్స్ అనేటువంటి మనకి ఇస్తూ ఉంటారు. Certain rare egos or lords from schemes not enumerated in the above triplicity. వీళ్ళు కాకుండా కొందరు రేర్ ఈగోస్ ఉంటారు. సో వాళ్ళు అంటే ఇప్పుడు చెప్పినటువంటి లెమోరియన్ వాళ్ళు కాదు, అట్లాంటియన్ వాళ్ళు కాదు, మూన్ చైన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఎవరు కాకుండా ఇంకా వేరే కొందరు ఉంటారు. దే ఆర్ యూజువల్లీ ఓన్లీ బ్రాట్ ఇన్ సో దట్ దే మే పర్ఫెక్ట్ సర్టెన్ డెవలప్మెంట్స్ ఇన్ దేర్ ఓన్ నేచర్ టు క్యారీ అవుట్ ఎక్స్పెరిమెంటల్ వర్క్ ఇన్ కనెక్షన్ విత్ ద దేవా కింగ్డమ్. సో వాళ్ళు కొంత ఎక్స్పెరిమెంటల్ వర్క్ విత్ ది దేవా కింగ్డమ్, వాళ్ళు దేవా కింగ్డమ్ తోటి పనిచేస్తుంటారు ఈ ఈగోస్. ఆర్ టు ప్రొడ్యూస్ సర్టెన్ గ్రూప్ రిజల్ట్స్ desired by the planetary logos. Certain group results desired by the planetary logos. వీళ్ళు ప్లానెటరీ లోగోస్ ద్వారా కూడా వీళ్ళు పనిచేస్తుంటారు ఈ ఈగోస్. They frequently do not descend into dense physical incarnation but work primarily on mental and astral levels, returning to their own spheres eventually for the final stages of liberation.
సో ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళెవరూ కూడా ఫిజికల్ ప్లేన్లోకి దిగకుండా మెంటల్ ప్లేన్స్లోనే ఉండి వాళ్ళ యొక్క కార్యక్రమం అనేటువంటి చేసుకుని వెళ్ళిపోతారు. సో అవతారములు అనేటువంటివి అన్నీ కూడా భౌతికంగా వస్తాయని మనం భావించకూడదు, లేదా భౌతికంగా వచ్చినటువంటిదే అవతారములు అని కూడా మనం భావించకూడదు, లేదా ఒకానొక హయ్యర్ కాన్షియస్నెస్ లేదా ఈ ఈగోస్ అన్నటువంటివి వేరియస్ స్కీమ్స్లో ఉన్నటువంటివి మనకి మెంటల్ ప్లేన్లోకి వచ్చి కావాల్సినటువంటి ఏర్పాట్లు అనేటువంటివి చేసి వెళ్ళిపోతుంటారు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అర్చించేటువంటి దైవములు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళెవరూ కూడా భౌతికముగా రాకుండా పై ప్లేన్స్లో ఉండి వాళ్ళు జీవుల ద్వారా వ్యక్తం అవుతున్నారు. అంటే ఏదో ఒక బాడీ తీసుకుంటారు, వాళ్ళ యొక్క కార్యక్రమం ఏంటో చేసేసుకుంటారు, మళ్ళీ ఆ బాడీలోంచి వెళ్ళిపోతారు. ఆ రకంగా ఎంతో మంది ఉంటున్నారు. సర్టెన్ రేర్ ఈగోస్, అది వాళ్ళ గురించి చెప్పారు. They frequently do not all these lotuses in their myriad differentiations have specific effects upon each other on mental levels. So have specific effects upon each other. So ఒకళ్ళు చేసేటువంటి యాక్టివిటీ ఇంకొకళ్ళు చేసేటువంటి యాక్టివిటీ చాలా డిఫరెన్స్గా ఉంటుంది on mental levels, and these effects are as yet utterly unrealized by man. ఇవి మనము వాటిని మెంటల్ ప్లేన్లో జరుగుతూ ఉన్నటువంటి మనం ఎక్కడ అసలు రియలైజ్ అవ్వట్లేదు. అంటే రామకృష్ణ పరమహంసకి మనం దండం పెట్టేస్తాం, రమణ మహర్షికి దండం పెట్టేస్తాం, లేదా ఇంకొకళ్ళు ఎవరో వాళ్ళందరికీ మనం నమస్కారం మనం పెడుతున్నాం, బాగుంది. కానీ ఒక హయ్యర్ ప్లేన్స్లో వాళ్ళు చేస్తున్నది ఏమిటి, వాళ్ళు చేసినది ఏమిటి అన్నటువంటి మనం జాగ్రత్తగా మనం గమనించడం అనేటువంటి చేసుకుంటే ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ఇది సాధింపబడటానికి వాళ్ళు వచ్చారు. బాబా వచ్చారు, బాబా గారు ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయడానికి వచ్చారు. రామకృష్ణ పరమహంస ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయడానికి వచ్చారు. వీళ్ళందరూ ఒకటే, కరెక్టే, వాళ్ళందరూ టీచర్లే. కానీ ఒకళ్ళు హిందీ చెప్పేవాళ్ళు, ఒకళ్ళు తెలుగు చెప్పేవాళ్ళు, ఒకళ్ళు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, ఒకళ్ళు సైన్స్ చెప్పేవాళ్ళు ఎలా అయితే ఉన్నారో వీళ్ళు కూడా ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ అన్నటువంటి భూమి మీద చేయడానికి వచ్చారు. అందువల్ల అలా చెప్పబడినప్పుడు వీళ్ళందరూ ఒకటే అని అనడం కరెక్ట్ కాదు. మ్యాథ్స్ టీచరే, సైన్స్ టీచర్, అందరూ టీచర్లే, అంతవరకు కామనే. కానీ సైన్స్కి సంబంధించినంత వరకు ఈ టీచర్ కరెక్ట్, మ్యాథ్స్ చెప్పడానికి ఆ టీచర్ కరెక్ట్, సోషల్ చెప్పడానికి ఇంకో టీచర్ కరెక్ట్, హిందీ చెప్పడానికి ఈ టీచర్ కరెక్ట్. అది ఎట్లా ఉంటుందో అలాగే ఈ అవతార పురుషులు వీళ్ళు దిగి వచ్చినప్పుడు వీళ్ళ యొక్క యాక్టివిటీ భూమి మీద చేయబడటం అనేటువంటిది అప్పుడున్నటువంటి పరిస్థితులకి, అప్పుడున్నటువంటి మ్యాన్ కైండ్కి, లేదా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రూప్ ఎవరికైతే వాళ్ళ టీచింగ్స్ అవసరమో, ఎవరైతే భూమి మీద ఫలానా వాళ్ళని ఎక్కువగా అప్లిఫ్ట్ చేయడం చూస్తున్నారో అలా లేదా వాళ్ళు దిగి వచ్చినటువంటి ప్లేన్ వీటన్నిటి మీద వాళ్ళ యొక్క వ్యవహారములు అనేటువంటివి ఆధారపడి ఉంటుంటాయి.